హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యం అనుబంధం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్, మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మన శరీరానికి అవసరమైనటువంటి ఒక దివ్య ఔషధం గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేనండి జామకాయ జ్యూస్. మనలో చాలామంది జామకాయ తినటం అంటే విసుగ్గా ముఖం పెట్టేవాళ్ళే ఎక్కువ. ఇతర పండ్లతో పోలిస్తే అది చౌక విరివిగా దొరుకుతుంది. అయినా దాన్ని పెద్దగా పట్టించుకోం మనం. కానీ అది మహిళలకి, కౌమార దశలో ఉన్న బాలికలకి ఎంతో మేలు చేస్తుంది అని BMJ న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ జనరల్ పేర్కొంటుంది. ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడుతూ సప్లిమెంట్లు తీసుకునే వాళ్ళు వాటితో పాటు జామకాయ రసాన్ని తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందట. సప్లిమెంట్ల అవసరం లేకున్నా మహిళలు క్రమం తప్పకుండా జామరసం తాగితే రక్తహీనత ప్రాబ్లం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అనేక చోట్ల చేసిన 17 అధ్యయనాల ఆధారంగా పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చి చెబుతున్నారు. అభివృద్ధి చెందుతోన్న అనేక దేశాల్లో గర్భిణీలు, బాలికల్లో రక్తహీనత సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. దీనివల్ల అలసట, నీరసం, ఏకాగ్రత లోపం, గర్భధారణ సమస్యలు వస్తున్నాయి. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీసి మరణాలకి కారణమవుతుంది. అలాంటి ప్రమాదాల్ని జామ నివారిస్తుందట. మొక్కల ఆధారిత ఆహారం నుంచి శరీరం ఇనుమును గ్రహించేందుకు జామలోని C విటమిన్ సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే నారింజతో పోలిస్తే 100 గ్రాములు జామ పండులో 4 రెట్లు అధికంగా విటమిన్ C ఉంటుంది. విటమిన్ A, ఫోలేట్, పీచు, కొద్ది మొత్తంలో ఇనుము కూడా ఉంటుంది. ఇండోనేషియాలో చేసిన ఓ అధ్యయనంలో దీనివల్ల హిమోగ్లోబిన్ పెరిగినట్లు తేలిందట. మొత్తం మీద కేవలం ఐరన్ సప్లిమెంట్లు ఇవ్వడం కన్నా వాటికి జామరసాన్ని చేర్చినప్పుడు ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారట. కాబట్టి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అందుకే జామకాయని ఆహారంలో భాగంగా చేసుకోండి. మన మహిళల్లో చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని మన అందరికీ తెలుసు. ఈ రక్తహీనతకు మనం దూరంగా ఉండాలనుకుంటే ఈ జామకాయ జ్యూస్ని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. రక్తహీనతతో బాధపడే మహిళలు ఈ జ్యూస్ని అయితే ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఏదైనా ప్రయత్నిస్తేనే కదా మనలో మార్పుని మనం గమనించగలం. మనలో ఈ హిమోగ్లోబిన్ లోపించడం వల్లనే మనకు నీరసం, కాళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇలాంటివైతే వస్తాయి. ఇలా జామకాయ రసం రూపంలో ఒక్కసారి తీసుకొని చూడండి ఫ్రెండ్స్. వీటన్నిటి నుండి కొంత ఉపశమనం అయితే పొందవచ్చు. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.